సత్యమ్మ పోలీస్ స్టేషన్ కు గట్టు ఉన్నాడు. ఇక ఆయన పని చేసేటట్లేడు. నేను చెప్దామంటే వచ్చిన ఏం చెప్దామని అంటే మరి బిడ్డలేమో గంజిపోయారు. భూమి కావాలి, ఇప్పుడు భూమి కావాలంటున్నారు. మరి భూమి కావాలి, ఇప్పుడు గంజిపోయిపోతే ఇవి చేస్తుందా? మరి నాకు చేత కాదు, నాకెవరు చేసి పెట్టాలి బిడ్డ చెప్పు. ఇప్పుడు నాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. ఈ మనములు ఇచ్చిన అందరివి కానీ ఆ బిడ్డలు అసంటివి ఉన్నాయి. అవి ఇంత అమ్మ అనేది అమ్మ అనేది బిడ్డ. ఇక ఆ కొడుకు 2 కొడుకులు ఉన్నారు. వచ్చిన ఇక అదే ఆయన బాధకు ఉన్న చాలా బాధ బిడ్డ. మా చిన్న కొడుకు. ఇక నాకు కూడా చేసి పెట్టాలంటే ఎవడు ఒప్పుతలేరు. కదైతే ఎవరు అట్టుంది. అందరిని పెద్ద కొడుకు సంసారం పెద్ద కొడుకే అన్ని చేస్తాడు బిడ్డ. చూడమాట ఎందుకు ఆడుతూ ఏమైందంటే గిదే ఇక నేను చేసి పెట్టాను. నేనే నాన్న చేసి పెట్టనికే బిడ్డ చేసి పెడితే ఇద్దరికి నేనే చేసి పెట్టాలనా? గింతే చూడు బిడ్డ. చూడటం మాట మేము చిన్న కొడుకు అదేం పూర్ణ కాలు నడవ ఇద్దరు దాటాలి, అవుతారు దాట తీయాలి బిడ్డ. మెట్టు దిగనికి రాదు. పెద్ద బాధ ఉంది. పొమ్మంటున్నాడు. ఎవరిని బిడ్డ తనుకో ఏమన్నాడు, కొట్టాడు కానీ నీ వెళ్ళిపో, నీ బిడ్డ తనుకో మేమే చేయాలనా? అమ్మకి చేయాలి. మేము నాకు ఎవరు చేయాలి చెప్పండి బిడ్డ. అమ్మకి చేయాలి, నీకు చేయాలా? తోలుకొని పోనీ కొడుకుని అంటున్నాడు నన్ను. భూమి చిన్న 8 ఎకరాలు ఏముందో 6 ఎకరాలు ఎంత అవుతుందో నాకు సమానం చూసి నాకు ఎక్కడ నావిడేనమ్మ ఊరు రాజుపోయిందా. ఇద్దరు కూడా పంచుకోలేరు బిడ్డ, పంచుకోలే. పంచుకుంటారేమో మరి వాళ్ళు ఇష్టం వచ్చినాడు. ఇక కలిసి ఆ సారు ఆయన చెప్పే కదా, ఆ సార్కు చెప్పాయింది. గిడికే వచ్చింది వీటికి అని చెప్పాయి చెప్పాయి. నా పేరు సత్యమ్మ. మైపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి మంచోళ్ళే కానీ ఇంటికి వచ్చింది అలా ఉంచుకోండి. పోలీస్ స్టేషన్ ఆయన చూడాలి. చిన్న కొడుకుని చూడాలి కదా బిడ్డ. నాకింత రొట్టె ఇక ఇంకేం చేయమని ఏం చేద్దామంటే వచ్చింది. నా పేరు మైపారెడ్డి, మా నాన్న పేరు కిట్టారెడ్డి. సార్ నా పెరాలసిస్ 3 ఏళ్ళు సార్. నెల బాయికాలు వండుకున్నా. మనం ఇంటికి వచ్చి భూమి కావాలి నాకు. భూమి కావాలి అంటే కానీ మీ బిడ్డ దగ్గరికి వెళ్ళి బిడ్డ దగ్గర బతుకున్నాడు. బిడ్డ దగ్గర కొని బతుకున్నాడు. నేను పొద్దున లేచి పెళ్ళ మీద కొట్టి ఇద్దరు అమ్మని నన్ను నిలబెట్టాను. నాకు 2, ఆయనకు 2. అమ్మ నన్ను ఇద్దరు. జరుగు జరుగు